కోలొకేషన్ స్కామ్. భారత షేర్ మార్కెట్లో అతిపెద్ద అవినీతి జరిగింది ఎలా? భారత షేర్ మార్కెట్లో 50,000 కోట్ల రూపాయల అవినీతి. భారత షేర్ మార్కెట్లో 75,000 కోట్ల రూపాయల అవినీతి. 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి. SEBI chairman opens on share market scam. The money value has not been calculated yet. కోలొకేషన్ స్కామ్. భారత షేర్ మార్కెట్లో అతిపెద్ద అవినీతి జరిగింది ఎలా? అమెరికాలో పేరు మోసిన వాల్ స్ట్రీట్ లో ఉన్న న్యూయార్క్ షేర్ మార్కెట్ కట్టడంలో జరిగే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ లో షేర్ మార్కెట్ డేటాలను ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఏజెంట్లకు పంపేటప్పుడు నియమాలను మీరి దగ్గరలో ఉన్న కట్టడంలో సర్వర్లను అమర్చి కొన్ని క్షణాలకు ముందే సమాచారమును దొంగిలించి వ్యాపారం చేసినందువల్ల ఒక ముఠా గొప్ప లాభాలను సంపాదించింది. ఆ ముఠాను పోను ఫ్లాష్ బాయ్స్ అని పిలిచారు. భారతదేశ ఫ్లాష్ బాయ్ సునీల్ దత్తా భారత షేర్ మార్కెట్ సంస్థ అయిన NSE బ్యాకప్ సర్వర్ నుంచి 30 నుంచి 60 క్షణాల ముందుగానే సమాచారమును దొంగిలించి ఎన్నో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలిసింది. CBI దీని గురించి విచారణ మొదలుపెట్టి సునీల్ దత్తా కోసం తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో వారు ఇప్పటికీ విదేశాలకు తప్పించుకు వెళ్లిపోయారని సమాచారం అందింది. వెతుకుతూనే ఉండండిరా యూస్లెస్ ఫెలోస్. లుక్ ఎట్ దీస్ ఫూల్స్. CBI. Mr. Sunil, you are under arrest. Why are you taking me? ఓడెక్కించండ్రా. జాగ్రత్తరా, పేలితే వైజాగ్లో ఒక ఏరియానా ఉండదు. కొట్టుకుపోని. పోలీసులు వచ్చేస్తారు. అసలు నకిలీ రెండూ ఉన్నాయి, జాగ్రత్తగా చెక్ చేసి తీసుకో. రాదన్నా, ఇది ఒరిజినల్, ఇది డమ్మీ. రాధా, బాగా విను. ఇదే మనం దోచుకుపోయే బ్యాంక్ తాలూకు మినియేచర్. రోజు 10 గంటలకి బ్యాంక్ తెరుస్తారు. బ్యాంక్ తెరిచినప్పటి నుంచి కస్టమర్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ మేనేజర్స్, క్యాషియర్స్ అందరూ బిజీగా ఉంటారు. నెక్స్ట్ అప్పుడు వెళితే పబ్లిక్ మీద కనిపెట్టి కమాండర్స్ను బెదిరించి ఈజీగా డబ్బు కొట్టేయచ్చు. కానీ అక్కడ MP5 గన్స్తో కమాండోస్ చెస్ట్ లాకర్కి సెక్యూరిటీగా ఉంటారు. అందువల్ల స్ట్రైట్గా కరెన్సీ చెస్ట్లోకి ఎంటర్ అవడం కష్టం. May 21st మార్నింగ్ 9:30కి బ్యాంక్లో ఒక ప్రోడక్ట్ లాంచింగ్ ఫంక్షన్ ఉంది. అదే రోజు గవర్నర్ ఇంటి ఫంక్షన్ సీఎంతో పాటు హయ్యర్ ఆఫీసర్స్ అందరూ వెళ్తున్నారు. వాళ్ళు స్పాట్కి చేరుకోవాలన్నా గంట సేపు టైం పడుతుంది. అప్పుడు సడన్గా అటాక్ చేసి చెస్ట్ లాకర్ ఎంట్రన్స్ దగ్గర బాంబ్ ఫిక్స్ చేస్తే కమాండోస్ బయటికి రాలేరు. అదే టైంలో ఒక టీం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడున్న కస్టమర్స్ని, స్టాఫ్ని హాస్టేజెస్గా తీసుకొని వెనకదారి నుంచి వరండా మీదుగా వెళ్ళి చెస్ట్కి బ్యాంక్కి మధ్యలో ఉన్న వాల్ని ఫ్లాష్ చేస్తే కమాండో చచ్చిపోతారు. ఆ తర్వాత ఈజీగా కరెన్సీ చెస్ట్లోకి వెళ్ళి డబ్బు కొట్టేయచ్చు. ఈ చెస్ట్కి RBI అలౌ చేసిన లిమిట్ 1000 కోట్ల రూపాయలు. కానీ రూల్స్ను మీరి 1500 కోట్లు దాచిపెట్టారనేది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఎక్సెస్గా ఉన్న 500 కోట్లు కొట్టేశామంటే బ్యాంక్ వాడు కంప్లైంట్ కాదు, బయట కూడా చెప్పుకోలేడు. నువ్వు లైట్ తీసుకో. ఆ 500 కోట్లని ఈజీగా కొట్టేయచ్చు. బ్యాంకు లోపలికి వెళ్తావు, డబ్బు కొట్టేస్తావు. ఎలా తప్పించుకుంటావు? ఆ ఏరియాకి ఏసీ నేనే. యువర్ బ్యాంక్ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్ని రౌండ్స్ కని బయటికి తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ అందాక లేట్గానే వస్తాను. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. తప్పించుకు వెళ్ళడం హెలికాప్టర్ కావాలని అడుగు. పోలీసులు వేరే దారి లేక రెడీ చేసే పనిలో ఉంటారు. ఆలోగా లాకర్ ఓపెన్ చేసి డబ్బు ప్యాక్ చేసే. నేను హెలికాప్టర్ వచ్చే లోపల గాయాలైన వాళ్ళని బయటికి పంపించమంటాను. నేను ఇంజరీ అయిన వాళ్ళని పికప్ చేసుకోవడానికి స్ట్రెచ్చర్ తీసుకుని బ్యాంక్లోకి వస్తాను. అందులో నోట్ల కట్టలు ఇలా పేర్చి మిమ్మల్ని ఇంజురీ అయినట్టు పైన పడుకోబెట్టి బయటికి తీసుకొచ్చేస్తాను. జస్ట్ 1 అవర్లో మన చేతిలో 500 కోట్లు ఉంటాయి. ఫైర్ వెళ్తున్నావు, 500 కోట్లు కొట్టేస్తున్నావు. ఈ శుభదినాన మా ఆహ్వానాన్ని మళ్ళీ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. యువర్ బ్యాంక్ లీగల్ యొక్క
ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీ కట్టా గారిని, శ్రీ మెహతా గారిని సగర్వంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యోర్ బ్యాంక్ చరిత్రలో గత 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనట్టుగా 6 లక్షల కస్టమర్ల చేత ఏ బ్రాంచ్ సార్? MVP కాలేజ్ సార్. MVP బ్రాంచ్ నుంచి వచ్చింది. 64-185. లోపల ఇంకా జనం ఉన్నారు, చెక్ చేయి. రేయ్, ఎవర్రా నువ్వు? సౌండ్ వినపడలేదా? బయటికి రా. లాస్ట్ వార్నింగ్, లేదా తల చెదిరిపోతుంది. ప్రశాంతం ప్రశాంతం ప్రశాంతం. నేను దోచుకోవడానికే వచ్చా. This heist is mine!
సార్ యువర్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ నుంచి SOS మెసేజ్ సార్. పొరపాటును పంపించుంటారయ్యా. ఎవడయ్యా మన ఊర్లో బ్యాంకును దోచుకునేది? కమాండోస్ యువర్ బ్యాంక్ మీద అటాక్ జరిగింది. ఇద్దరు చాలు, కట్టు. ప్రజల డబ్బు దోచుకుంటున్నావే, సిగ్గుగా లేదు? లేదు. పది గంటల పాత పాటల ప్రోగ్రాంల తర్వాతగా మీకు గజదొంగ సినిమా నుంచి సూపర్ పాట రాబోతుంది. కానీ అంతకు ముందు మద్దెలపాలెం వైపుగా వెళ్తుంటే మీకు బ్యాడ్ న్యూస్ ఉందండి. మీరు యువర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే ఇప్పుడు ఒక భయంకరమైన ముఠా భయంకరమైన ఆయుధాలతో దాడి చేసిందట. అంతలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది. మద్దెలపాలెం వైపు వెళ్లే మిగతా వాళ్ళు టేక్ డైవర్షన్ తీసుకొని MVP కాలనీ మీదుగా రైట్ తీసుకొని తిన్నగా వెళ్తూ ఉండండి. స్పాట్ లో జరిగే విషయాల్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు అదిరిపోయే పాట వస్తుంది, వినండి. సార్ కర్ణ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ సార్. అక్యూస్ ని బ్యాంక్ ముందు దించిన కార్స్ అండ్ వాళ్ళు యూస్ చేసిన గన్స్ అండ్ అమౌంట్స్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. స్నైపర్స్ అండ్ కమాండోస్ టీమ్ స్పాట్ కి వెళ్ళమను. నేను రావడానికి 1 అవర్ అవుతుంది. సరే సార్. గౌరవనీయులైన అధికారులకు మరియు ప్రజలకు నమస్కారం. బ్యాంకులో దొంగ చొరబడితే మేనేజ్మెంట్ స్టడీస్ మనమేం చేయాలని చెప్తోందంటే రూల్ నంబర్ 1, డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో. రూల్ నంబర్ 2, cooperate with the thief. Rule number 3, try to identify the thief. Rule number 4, call the police as soon as the thief leaves. Ante, don't act like a hero. ఆ పని నేను చూసుకుంటాను. Go! వెళ్ళిపోండి. బ్యాంక్ చుట్టూ బాంబు పెట్టారు. వెళ్ళండి. బాంబు ఉంది. వెళ్ళండి. క్లియర్ చేయండి. క్లియర్ చేయండి. నుంచి వచ్చేటప్పుడు పోలీసులు ఫాలో చేయలేదుగా? లేదురా, త్వరగా రా. సరే సరే, పోనీ పోనీ పోనీ. నీ అబ్బా 500 కోట్లు దుబ్బెట్టి పాట ఒకటి. అది కష్టపడి ప్లాన్ చేసి 500 కోట్లు కొట్టేద్దామని వచ్చాం. మధ్యలో మీరు దూరారు. పెద్దదిగా ఆలోచించండి రా. 500 కోట్లంట. నేను 5,000 కోట్లు కొట్టేయడానికి వచ్చా. అబద్ధం చెప్తున్నాడు. నాకు నమ్మకం లేదు. నేను నమ్ముతున్నానబ్బా. స్మార్ట్. నేను చెప్పినట్టు వింటే 5,000 కోట్లలో షేర్ దొరుకుతుంది. లేదంటే? లేదు, ఒప్పుకోను, నా వల్ల కాదు అంటే వీడి కోపం వస్తుంది. ఓకే, డీల్. మేనేజర్ సార్, ఇటు రండి.
బెల్లు నొక్కి ఇంతసేపు అయింది, ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు అని పోలీసులు తిడదాం. సార్ నేను అలాం నొక్కలేదు సార్. అయితేనండి ఇద్దరం కలిసే నొక్కుదాం. నీ అయ్య పిచ్చారా నీకు? నీకెలా తెలుసు? పోలీసులు ఎందుకు పిలుస్తున్నావు? ఈ అబ్బా, పోలీసులకు తెలియకుండా దోచుకోవడంలో కిక్కే ఉందిరా. తెలియక నొక్కాను, వదిలేండి సార్. ఇన్స్పెక్టర్ రాజేష్. సార్ సార్ మా బ్యాంకుకి వస్తున్నాం. ఎంతమంది? 9 మంది. కరెక్ట్ గా చెప్పండి. 9 మంది. 9 మంది సార్. పోలీసులు తిట్టమంటే పట్టి ఇవ్వాలనుకుంటావా? సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్ వదిలేమని చెప్పండి సార్. రూల్ నంబర్ 2 జ్ఞాపకం ఉందిగా? కోఆపరేట్ విత్ థీఫ్. స్మార్ట్. సార్ ప్లీజ్ సార్. సార్ ఐ హావ్ 2 kids సార్. సార్ ప్లీజ్. లేస్తే వైరు తెగిపోయి పేలిపోతుంది. బ్యాంక్ ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు. డబ్బు కొట్టే ఫుటేజ్ నొక్కే. ఇంకే ఛానల్ కి దొరకకూడదురా. మేము బయటికి వెళ్లే వరకు ఎవరైనా నీళ్లు కావాలి, ఫుడ్ కావాలి అంటే నేను చూసుకుంటాను సార్. ఫంక్షన్కి వచ్చిన భోజనాలు ఉన్నాయి. ఎంబీఏ కదా? అవును సార్. పోలీసులు నేను డీల్ చేస్తాను. నువ్వు వెళ్ళి చెస్ట్ లాక్ ఓపెన్ చేయి. తెరవరా. హలో సార్. సార్ ఇక్కడ ఎవరు సార్? ఆంటనీ. ఏంటయ్యా? ఏంటి? బ్యాంక్ నుంచి దొంగ సార్. హలో, ఎందుకు సార్ లేటు? ఎవరా నువ్వు? కిస్తుడు ఏదవా, నీ అంతు చూస్తాను. బయటకు రారా. హలో హలో సార్. ఏంటి లో 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 రెస్పెక్ట్గా మాట్లాడినందుకు టెన్షన్ అయ్యి లోపల ఒకరిని షూట్ చేశాను. వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో. అయ్యయ్యో సార్, సారీ సార్. ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్. నేనేదో టెన్షన్ లో అరిచేశాను సార్. సారీ సార్, సారీ. రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది 2-way ట్రాఫిక్. సరే వదిలేరా, మనోడి వైపు. బ్యాంకులో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా? అది ఇన్స్పెక్టర్ కి ఏసీకే. వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు. ఈ కేసు నువ్వే డీల్ చేస్తున్నావు. నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వే అయ్యో. అయ్యోనా? అయ్యో కాదురా, ఐఓ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సరే నువ్వు ఓపెన్ చేయి. రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి చూద్దాం. ఓకే సార్, వెంటనే క్లియర్ చేస్తాను. ఏయ్, రోడ్ ని బ్లాక్ చేయి. బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లన్నీ లాక్ చేయి. జనాన్ని రోడ్లని క్లియర్ చేయండి. సార్ 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 బ్యాంకులోకి 6 తుపాకులతో వెళ్ళడం క్లియర్గా సీసీటీవీలో రికార్డ్ అయింది సార్. కాపీ చేసేలోగా పోలీసులు వచ్చేసారు సార్. కానీ మానిటర్లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను సార్. దీన్ని ఛానల్కి పంపించమంటారా? ఛానల్కి ఇప్పుడు పంపొద్దులే.
ఏ సార్? వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు, తిడతాడు. వెయిట్ చేయరా, కాసేపు అయ్యాక చూడు వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు. ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు. అప్పుడే వచ్చేవారు మీటింగ్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు. ఓ ఏయ్ ప్రభా, నిన్ను ఇరికించేస్తాడేమోనయ్యా. ఇరికించనివయ్యా. రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది. ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదనుకో, అన్నీ చచ్చు ఫిగర్లే. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఉదయం వాట్సాప్లో గుడ్ మార్నింగ్ పంపించాను, మీరు రిప్లై ఇవ్వలేదేంటి? వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా. గుడ్ జాబ్ మ్యాన్. నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు 1000 రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఎలా సార్? నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయీ? హలో మేడం.